రామనామం గొప్పదా, రామబాణం గొప్పదా అనే విషయాన్ని ఆసక్తికరంగా చర్చించిన భక్తిరస చిత్రం శ్రీరామాంజనేయ యుద్ధం. ఒకానొక సందర్భంలో ముక్కోపి అయిన విశ్వామిత్రుని ప్రేరణపై శ్రీరాముడు యయాతి అనే రాజుని శిక్షించడానికి పూనుకుంటాడు. ఈ విషయం తెలియక తనని శరణు వేడిన యయాతికి ఆంజనేయుడు అభయం ఇస్తాడు. ఆ తర్వాత యయాతిని శిక్షించాలని అనుకుంటున్నది తన స్వామి శ్రీరాముడని, ఆయనపై తను కత్తి తీయాలనుకుంటున్న విషయం తెలిసి ఆంజనేయుడు భయపడినా ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండాలనే తన స్వామి చెప్పిన విషయాన్ని అమలు చేస్తూ యయాతి రక్షణకు పూనుకుంటాడు ఆంజనేయుడు. వీరిద్దరిని నారదుడు తన మాటలతో రెచ్చగొట్టడంతో రామ ఆంజనేయ యుద్ధం అనివార్యం అవుతుంది. ఈ కథను నాటక రచయిత గబ్బిట వెంకటరావు కల్పించారని అంటుంటారు. ఎందుకంటే ఆంజనేయుని శరణు పొందిన యయాతి పురాణాలలో ఉన్న యయాతి ఒకరు కారు. గయాపాఖ్యానంలో భావమరుదులైన శ్రీకృష్ణార్జునులు శత్రువులుగా మారి యుద్ధానికి తలపడినట్లే రాముణ్ణి రామభక్తిని కలిపి గబ్బిట వెంకటరావు మొదట నాటకాన్ని రాశారని, ఆ నాటకమే ఆ తరువాత సినిమాగా రూపాంతరం చెందిందని చెబుతారు. శ్రీ రామాంజనేయ యుద్ధం పేరుతో 1958లో ఒక చిత్రం, 1975లో మరో చిత్రం వచ్చాయి. తొలి చిత్రంలో అమరనాథ్ శ్రీరాముడిగా, శ్రీరంజని సీతగా నటించారు. ఇందులో ఆంజనేయ పాత్ర ధరించిన జంధ్యాల గౌరీనాథ శాస్త్రి హఠాత్తుగా మరణించడంతో విలన్ పాత్రలను పోషిస్తున్న రాజనాలను ఆ పాత్రకు ఎంపిక చేశారు. ఎంతో భక్తి శ్రద్ధలతో ఆ పాత్ర పోషించి పేరు తెచ్చుకున్నారు రాజనాల. అలాగే కాంతారావు శివుడి పాత్రను ఇందులో తొలిసారిగా పోషించారు. కోపిష్టి అయిన విశ్వామిత్ర పాత్రను పోషించడంలో ముక్కామలది పెట్టింది పేరు. ఆ పాత్రను ఆయన తొలిసారిగా శ్రీ రామాంజనేయ యుద్ధం చిత్రంలోనే పోషించారు. రెండవసారి రూపుదిద్దుకున్న శ్రీరామాంజనేయ యుద్ధం చిత్రంలో బి సరోజాదేవి, ఎన్టీఆర్ సీతారాములుగా నటించారు. ఆ చిత్రానికి నిర్మాతల్లో ఒకరైన పొట్లూరి వెంకటనారాయణ ఎన్టీఆర్కు మిత్రుడు. రామారావు పాత సినిమాలన్నీ కొనేసి విజయవాడలో పంపిణీ సంస్థను ఏర్పాటు చేసి పంపిణీ చేసేవారు. ఆయనకి ఎన్టీఆర్తో సినిమా తీయాలనే కోరిక కలిగి ఆ విషయం ఎన్టీఆర్కి చెప్పారు. మంచి సబ్జెక్టు తెచ్చుకో, కాల్ షీట్స్ ఇస్తా అన్నారు ఎన్టీఆర్. అన్నీ మీరే చూడండి అని ఆయన మీదే భారం పెట్టేశారు వెంకటనారాయణ. సరే, పౌరాణిక చిత్రం తీ, నా దగ్గర చాలా కాస్ట్యూమ్స్ ఉన్నాయి, నీకు ఖర్చు కలిసి వస్తుంది అని చెప్పారు ఎన్టీఆర్. నిడమర్తి సత్యం అనే నిర్మాత అప్పటికే శ్రీ రామాంజనేయ యుద్ధం చిత్రం తీయాలని గబ్బిట వెంకటరావుతో స్క్రిప్ట్ రాయించారు. ఆ విషయం ఎన్టీఆర్కి చెబితే, అయితే ఆయన్ని పార్ట్నర్గా పెట్టుకుని పని మొదలుపెట్టు, బాపుని దర్శకుడిగా తీసుకో అని చెప్పారు ఎన్టీఆర్. ఆయనే దర్శకుడు బాపుని పిలిపించి దర్శకత్వ బాధ్యతలు అప్పగించారు. అలా ఎన్టీఆర్, బాపు తొలి కాంబినేషన్లో శ్రీ రామాంజనేయ యుద్ధం చిత్రం వర్క్ మొదలైంది. గబ్బిట వెంకటరావు రాసిన స్క్రిప్ట్ కాస్త నాటకీయంగా ఉండడంతో సినిమాకు అనుగుణంగా మార్చే బాధ్యతను ముళ్లపూడి వెంకటరమణకి అప్పగించారు బాపు. ఆ తర్వాత నటీనటుల ఎంపిక మొదలైంది. లక్ష్మణుడిగా నాగరాజు, భరతుడిగా శ్రీధర్, నారదుడిగా కాంతారావు, ఆంజనేయుడిగా అర్జా జనార్దనరావు, యయాతిగా ధూళిపాళ, విశ్వామిత్రుడిగా ముక్కామల ఎన్నికయ్యారు. షూటింగ్ మొదలుపెట్టారు. వాసు స్టూడియోలో రామమందిరం సెట్ వేశారు. షూటింగ్ తొలి రోజున ఎన్టీఆర్ మేకప్తో రెడీ అయి 8 గంటలకు సెట్లోకి వచ్చారు. అంతకు ముందు రోజు రాత్రి 1 గంట వరకు వేరే షూటింగ్లో ఆయన పాల్గొన్నారు. ఓ 2 గంటలు మాత్రమే పడుకొని 3 గంటలకు లేచి కాలకృత్యాలు తీర్చుకొని 6 గంటలకు రెడీ అయ్యారు. మేకప్ వేసుకొని సెట్కు వచ్చారు. అయితే నిద్రలేమి వల్ల ఆయన కళ్ళు మూసుకుపోతున్నాయి, ఆవలింతలు వస్తున్నాయి. మరో హీరో అయితే షూటింగ్కి రాలేనని చెప్పేవారు. కానీ ఎన్టీఆర్కి అలా చెప్పడం అలవాటు లేదు. ఫస్ట్ షాట్ తీయడానికి బాపు ఏర్పాట్లు చేశారు. మేలుకో శ్రీరామ పాటని చిత్రీకరించాలని ప్లాన్ చేశారు. ఎన్టీఆర్ మంచం మీద పడుకున్నారు. సీతాదేవి పాత్రధారి సరోజాదేవి ఆయన మందిరంలోకి ప్రవేశించి ఆయన పాదాలకు నమస్కరించి ముందుకు వెళ్ళగానే ఆయన కళ్ళు తెరచి ఆమెను చూడాలి. ఇది షాట్ అంటూ బాపు వివరించారు. ఓకే బ్రదర్ అని పాన్పు మీద పడుకున్నారు ఎన్టీఆర్. కెమెరా ఆన్ అయ్యింది. అయితే
ఏదో సమస్య రావడంతో టేక్ 2 తీశారు. ఈసారి చెలికత్తె పళ్ళెంలో నుంచి పండు జారి కింద పడింది. టేక్ 3 మొదలైంది. ఈలోగా ఎన్టీఆర్కి నిద్ర పట్టేసింది. కెమెరా ఆయన పాదాల నుంచి ముఖం ముందుకు వచ్చి ఆగిపోయింది. ఎన్టీఆర్ కళ్ళు తెరిచి చూడాలి, కానీ ఆయన నిద్రలో ఉండడం వల్ల అలా జరగలేదు. దర్శకుడు బాపుకి పరిస్థితి అర్థమైంది. కట్ చెప్పారు. ఛాయాగ్రాహకుడు లైట్లు ఆర్పించేశారు. సెట్లో ఉన్న అందరూ సైలెంట్ అయ్యారు. కాసేపటికి సెట్ అసిస్టెంట్ పక్కనే ఉన్న పళ్ళాన్ని కింద పడేయడంతో ఆ శబ్దానికి ఎన్టీఆర్ కళ్ళు తెరిచారు. ఏం బ్రదర్, షాట్ ఎంతవరకు వచ్చింది అని అడిగారు. ట్రాలీ షాట్ అయింది, మీ క్లోజప్ తీయాలి అన్నారు బాపు. మరో టేక్ తీద్దామా అని అడిగారు ఎన్టీఆర్. అవసరం లేదు సార్ అన్నారు బాపు. ఆ తర్వాత షూటింగ్ సాఫీగా సాగిపోయింది. ఎన్టీఆర్ శ్రీరాముడి పాత్రను పూర్తి స్థాయిలో పోషించడం ఇది 3వసారి. తొలితరం నేపథ్య గాయకుడు ఎంఎస్ రామారావు చాలా ఏళ్ల తర్వాత ఈ సినిమాలో శరణం నీవే శ్రీరామ పాట పాడడం ఒక విశేషం. అలాగే ఈలపాట రఘురామయ్య సాకేత సార్వభౌమ పాటను పాడడం మరో విశేషం. 50 ఏళ్ల క్రితం 1975 జనవరి 10న శ్రీ రామాంజనేయ యుద్ధం చిత్రం విడుదలయ్యి ఘన విజయం సాధించింది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, వెంటనే సబ్స్క్రైబ్ కూడా చేయండి.